గుడ్ మార్నింగ్ టు ఆల్. కోస్టల్ లైన్స్ అనే దాని మీద జాగ్రఫీకి సంబంధించినటువంటి ఈ స్మాల్ ఏరియా నుంచి ఎప్పుడూ కూడా ఒక బిట్ రావడం జరుగుతుంది. ఎక్కువ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి కోస్టల్ లైన్ పరంగా చూసుకుంటే కనుక ప్రపంచంలో బిగ్గెస్ట్ కోస్టల్ లైన్ కలిగినటువంటి కంట్రీగా కెనడాని మనం చెప్పుకుంటాం మనం. బట్ ఇక్కడ చూసుకుంటే మన ఇండియాలో కోస్టల్ లైన్ పరంగా చూసుకుంటే ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది గుజరాత్. సో మీరు పాత బుక్స్లో చూస్తే ఇక్కడ 1248, 1620 ఇలాంటి నెంబర్స్ ఉంటాయి. బట్ రీసెంట్గా అప్డేటెడ్ చూసుకోండి, మనకి 2340.62 కిలోమీటర్స్ ఫస్ట్ ప్లేస్ గుజరాత్. ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉండేది మన పాత జాగ్రఫీ బుక్స్ ఏం చూసుకున్నా కూడా. బట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉందండి. సో చూడండి, 1068.69 కిలోమీటర్స్తో సెకండ్ ప్లేస్లో బిగ్గెస్ట్ కోస్ట్ లైన్ కలిగినటువంటి సెకండ్ స్టేట్గా తమిళనాడు ఉంది. సో థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ 1053.07 కిలోమీటర్స్ తోటి ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగే ఫోర్త్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. సో ఇదంతా కూడా కాన్సెప్ట్ చూడండి, మీరు చూసి నోట్స్ రాసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, గుజరాత్ని మనం ఏ పేరుతో పిలుస్తున్నాం? సో కచ్ తీరం అని అంటున్నాం. అలాగే తమిళనాడుని మనకి కోరమండల్, అలాగే ఆంధ్రప్రదేశ్ని సర్కార్ మరియు కోస్తా. సో లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోచింగ్ ఇచ్చినప్పుడు మనం ఆల్రెడీ దీని మీద నోట్స్ చెప్పాం. సో దీని నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కోస్తా తీరం అంటారని అందరికీ తెలుసు, బట్ సర్కార్ తీరం అంటారని చాలామందికి తెలియదు. సో అదొక బిట్ అడిగాడు. సర్కార్ తీరం అనేది ఆప్షన్ ఆన్సర్. అలాగే ఇంకొక బిట్ ఏం అడిగాడంటే, పేరుపాలెం బీచ్ అనేది ఎక్కడుంది అని చెప్పి అడిగాడండి. సో పేరుపాలెం బీచ్ అనేది వెస్ట్ గోదావరి, నరసాపురం ఆ సరౌండింగ్స్ దగ్గరగా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ కాబట్టి అంత డెప్త్గా అడిగాడు. సో ఏపీ జాగ్రఫీ చాలా బాగా చదువుంటే తప్ప ఆన్సర్ చేయలేరు అది. సరే, ఇక్కడ చూస్తే ఇంకా నెక్స్ట్ చూడండి, మనకి మహారాష్ట్ర యొక్క తీరాన్ని మనం కొంకన్ తీరం అని చెప్పి పిలుస్తున్నాం మనం. అలాగే గోవా తీరాన్ని కూడా మనం కొంకన్ తీరం అని పిలుస్తున్నాం. ఒడిశా యొక్క తీరాన్ని ఉత్కల్ తీరం అని చెప్పి అంటాం. ఆల్రెడీ మనకి జనగణమనలో కూడా ఉత్కల్ అంటే మనకి ఒడిశా అని మీనింగ్ వస్తే, వంగా అనే మీనింగ్తో వచ్చేదే మనకి వెస్ట్ బెంగాల్. సో అలా ప్రతి వర్డ్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే కేరళ పేరు, కొత్త పేరు కేరళం అని చెప్పి ప్రపోజల్ వచ్చింది. కేరళ యొక్క తీరాన్ని మనం మలబార్ తీరం అంటాం. సో అక్కడ చూడండి, మనకి 600.15. అలాగే పశ్చిమ బెంగాల్ యొక్క తీరాన్ని వంగా తీరం అంటారని చెప్పుకుంటున్నాం. సో ఈ టోటల్ డేటాబేస్ రాసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీటన్నిటిలో చూడండి జాగ్రత్తగా గమనిస్తే, గోవా అనేది చాలా ఎక్కువ ఉందా అంటే చాలా తక్కువ ఉందండి. ఏ ప్లేస్లో ఉందంటే 9th ప్లేస్లో ఉంది. 193.95 కిలోమీటర్సే ఉంది. బట్ గోవా వచ్చేసరికి మనకి టూరిజం పరంగా ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేస్తుంది. సో గోవాని మనం అతి చిన్న రాష్ట్రంగా మనం చెప్పుకుంటాం. సో అది ఏరియా వైజ్ చిన్న రాష్ట్రం అని చెప్పుకుంటామా అంటే, గోవా అని రాసేటప్పుడు GOA అని రాస్తారు కదా, చివరిలో ఏ ఉంది కాబట్టి ఏరియా వైజ్ గోవా అనేది చిన్న రాష్ట్రం. ఓకే, సో ఓవరాల్గా డేటాబేస్ రాసుకోండి. దాని కింద ఇచ్చిన పాయింట్స్ చూడండి, మనకి మొత్తం తీరరేఖ ఇప్పుడు ఎంత ఉంది అనేది. ఓకే, దీవుల పరంగా కలుపుకుంటే ఎంత ఉంది, ఈ డేటాబేస్ అంతా రాసుకోండి. సో కంటెంట్ మీరు ఎలా నేర్చుకోవాలంటే, రైల్వే ప్రిపరేషన్ అయినా, గ్రూప్ 2 ప్రిపరేషన్ అయినా, సివిల్స్ స్థాయిలో నేర్చుకుంటే తప్ప ఎగ్జామినేషన్స్ ఏవి క్రాక్ చేసే ఛాన్స్ లేని విధంగా పేపర్స్ ఉంటున్నాయి. సో ప్రజెంట్ ఆల్రెడీ 9 to 12 మధ్యలో బ్యాచ్ స్టార్ట్ అయింది, రన్నింగ్లో ఉంది. అది ఫ్రీ బ్యాచ్, దానికి ఫీజు ఏం లేదు. ఆల్రెడీ అడ్మిషన్స్ ఇచ్చాం. అండ్ ఈ వీక్ ఎండింగ్ వరకు కూడా ఫ్రీ కోచింగ్కి సంబంధించిన అడ్మిషన్స్ ఇస్తుంటాం. సో రాజమండ్రికి సరౌండింగ్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కనెక్ట్ అవ్వండి. రీసెంట్గా అయితే సమ్ లాంగ్ నుంచి కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు. ఈరోజు అమలాపురం నుంచి కూడా ఒక ఇద్దరు కాంటాక్ట్ చేయడం జరిగింది, మనల్ని రావడం జరుగుతుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.